రండి 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 అని పిలిచేది ఎందుకంటే దేవుడు మీకు విందు చేస్తాడు ఆయన మాటల ద్వారా. సరే, ప్రతి ఆరాధనలో ప్రతి వాక్యంలో దేవుడు నాతో మాట్లాడాడు, నేను తృప్తిగా ఇంటికి వెళ్ళాను అనుకున్నాడు చెప్పండి. చెప్పండి, నేను తృప్తిగా ఇంటికి వెళ్ళాను. ఏ రోజైనా దేవుడు మాట్లాడకుండా పంపించాడు? మన సంఘంలో జరుగుతున్న కార్యం అది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే 5 రోజుల ముందు కానీ 1 రోజు ముందు కానివ్వండి, లేకపోతే నేను ఇక్కడికి వచ్చి 1 నిమిషం ముందు కానివ్వండి, ఇలా తీయగానే అదే వాక్యంలోనికి నా మనసు వెళ్తుంది. ఈ మాటలు చెప్పు వీళ్ళకి, వీళ్ళు తృప్తి చెందాలి. నా ప్రార్థన కూడా ఏంది ప్రభువా, వీళ్ళు నీ పిల్లలయ్యా, ఊరకు వెళ్ళకూడదయ్యా, వాళ్ళ మనసులో ఆనందం రావాలి, పశ్చాత్తాపం రావాలి, సంతోషం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలయ్యా. నా ప్రార్థన అది. నువ్వు మాట్లాడకపోతే ఎలాగ ప్రభు అని నా ప్రార్థన. ఇది విందు. ప్రార్థనకు రావడానికి కారణం లేని సాగులు చెప్తే, పొలం కొంటే అన్నం ఎంతలో తిని వెళ్తారు, ఎద్దులు కొంటే భోజనం ఎంతలో చేసి వెళ్తారు, పెళ్లి చేసుకుంటే ఇద్దరు రావచ్చుగా, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. మనసు ఉంటే చెప్పండి, ఇంతసేపు ఆలోచించి. మనసు ఉంటే అంతే మార్గం ఉంటుంది.